بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు, నీ ప్రభువు పరమ దయాళువు. ఆయన చలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. ఎంత మాత్రం కాదు, మానవుడు తనను తాను ఎవరి అక్కర లేనివాడనని, సర్వ స్వతంత్రుడనని మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. అయితే చివరికి అందరూ నీ ప్రభు వైపునకే తప్పనిసరిగా మరలిపోవలసి ఉంటుంది. ఒక దాసుడు నమాజు చేస్తుంటే అతన్ని నిరోధించే వ్యక్తిని నీవు చూశావా? నమాజు చేసే అల్లా దాసుణ్ణి, ఒకవేళ ఆ దాసుడు రుజుమార్గంలో ఉంటే లేదా భయభక్తుల్ని బోధిస్తూ ఉంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? ఇంకా దైవభీతిని గురించి ఆదేశిస్తూ ఉంటే, ఒకవేళ నిరోధిస్తున్న ఈ వ్యక్తి సత్యాన్ని తిరస్కరిస్తుంటే, దాని నుండి విముఖుడవుతుంటే అప్పుడు నీ అభిప్రాయం ఏమిటి? అల్లా చూస్తున్నాడనే విషయం అతనికి తెలియదా? అలా ఎంత మాత్రం జరగదు. అతడు గనక మానకపోతే మేము అతని నుదిటి వెంట్రుకలు పట్టుకొని ఈడుస్తాము. అబద్ధానికి, ఘోర పాపానికి పాల్పడిన నుదురు అది. అతడు తన మద్దతుదారుల మోకను పిలుచుకోమను. మేము కూడా మా శిక్షించే దూతల్ని పిలుచుకుంటాము. ఎంత మాత్రం కాదు, అతని మాటలు వినకు, సజ్దా చెయ్యి, నీ ప్రభు సాన్నిధ్యాన్ని పొందు.